నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాడుగుల నియోజకవర్గం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బూడి ముత్యాల నాయుడు ఆయన మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆయన్ను అనకాపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి హైకమాండ్ పోటీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ముత్యాల నాయుడు కుటుంబంలో ఒకరికి అవకాశం ఇవ్వాలి మాడుగుల నుంచి అని భావించారు జగన్. ఇలాంటి క్రమంలో బూడి ముత్యాల నాయుడు రెండో భార్య కుమార్తె అనురాధకు అక్కడ అవకాశం ఇచ్చింది. ఆమె నామినేషన్ వేశారు, ప్రచారం చేస్తున్నారు, చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి సందర్భంలో తాజాగా బూడి ముత్యాల నాయుడు మొదటి భార్య కుమారుడు రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. వాస్తవానికి బూడి ముత్యాల నాయుడు గతంలో విజయానికి అలాగే ఆయన్ను ముఖ్యంగా నడిపించడంలో కానీ ఆయనకు సపోర్ట్గా నిలబడినటువంటి కుమారుడు రవికుమార్కి అవకాశం దక్కుతుంది ఈసారి అనుకున్నారు అంతా. అంటే బూడి ముత్యాల నాయుడు పోటీ చేయకపోతే తన కుమారుడికే అవకాశం ఇస్తారనుకున్నారు. కానీ అనూహ్యంగా రెండో భార్య కుమార్తె అనురాధ తెర మీదకి వచ్చారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. వాస్తవానికి గత కొద్ది రోజుల నుంచి రవికుమార్ నామినేషన్ దాఖలు చేస్తారు, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు అని ప్రచారం జరిగింది. ఇలాంటి తరుణంలో బూడి ముత్యాల నాయుడికి సంబంధించినటువంటి మనుషులు రవికుమార్తో కూడా చర్చలు జరిపారు. కానీ ఆయన మాత్రం వారు పెట్టినటువంటి ప్రతిపాదనను అంగీకరించాల. ఇలాంటి సందర్భంలో ఒకే కుటుంబంలో ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ పోటీలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎవరికి మనం ఓటు వేయాలి? వాస్తవానికి ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి బండారు సత్యనారాయణమూర్తి బరిలో ఉన్నారు కూటమి నుంచి. ఇటువంటి క్రమంలో బూడి ముత్యాల నాయుడు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఫైట్ ఉందో ఈ ఫైట్లో భాగంగా ఖచ్చితంగా మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి అనేక రకాలుగా ఈక్వేషన్స్ కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బూడి ముత్యాల నాయుడు మీద అనేక రకాలుగా ఆరోపణలు ఉన్నాయి. అసలు ఆయన పక్కన పెట్టడానికి గల కారణాలు కూడా ఈ వివాదాలు ఆరోపణలనే వినిపించాయి. ఇటువంటి సందర్భంలో తన కుమారుడికి ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని అనుకున్నారంతా. కానీ అలా కాకుండా బూడి ముత్యాల నాయుడు రెండో భార్య కుమార్తె అనురాధకు అవకాశం దక్కింది. ఇలాంటి సందర్భంలో రవికుమార్ నామినేషన్ వేయటం, ఆయన పోటీలో ఉండటం అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకనంటే ఆయనకున్నటువంటి ఫాలోవర్స్ కానీ వాస్తవంగా బూడి ముత్యాల నాయుడు అంత ఫేమస్ అయ్యాడంటే తన కుమారుడు వల్లని కూడా ఆ నియోజకవర్గంలో ఒక చర్చ అనేది జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అతన్ను వెనుక పెట్టింది కాబట్టి ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి రెబల్గా మారబోతున్నాడు. దాని ఇంపాక్ట్ అనేది ప్రభావం అనేది ఈ యొక్క అనురాధ మీద ఖచ్చితంగా పడబోతుంది. కాబట్టి వైసీపీ ఆ స్థానం కోల్పోయేటువంటి అవకాశాలు అయితే 90% ఉన్నాయి. ఇద్దరు పోటీ వల్ల ఓట్లు అనేది చీలిక జరుగుతుంది. దాని ద్వారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తికి కలిసొచ్చే అంశంగా మారబోతుంది అనేది కూడా బాగా వినిపిస్తుంది. స్థానికంగా సర్వే సంస్థలు కొన్ని ఆ నియోజకవర్గం మీద గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ సేకరించింది. అనేక మందిని మాట్లాడారు, శాంపిల్స్ సేకరించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి గెలవబోరు, తెలుగుదేశం పార్టీకే అక్కడ అనుకూలంగా ఉంది, సానుకూల పవనాలు వీస్తున్నాయి అనేది బలంగా వినిపిస్తుంది. మొత్తానికి చూడాలి ఈ యొక్క ఫ్యామిలీ పోరులో పై చేయి ఎవరిదవుతుంది. అంటే ఓట్లు సాధించడంలో ఎలాగో విజయం సాధించలేరు, కన్ఫర్మ్ అది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ఈజీగా విజయం సాధిస్తుంది. మొత్తానికి ఇద్దరిలో ఖచ్చితంగా రవికుమార్దే పైచేయిగా ఉంటుంది, ఎక్కువ ఓట్లు సాధించే అభ్యర్థిగా ఆయన ఉంటారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది.